హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ. ఇది బిగినర్స్ రెసిపీ అనొచ్చు, బ్యాచిలర్స్ రెసిపీ అనొచ్చు. తొందరగా అయిపోతుంది, టేస్టీగా అయిపోతుంది. అసలు కర్రీస్ చేయడం రాదు అనే వాళ్ళకు కూడా ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎలా చేసినా కొద్దిగా టేస్టీగానే వస్తుంది. అయితే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా పసుపు కానీ ఉప్పు కానీ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే టమాటో గుడ్డు కూర ఇది. సో టమాటో గుడ్డు కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి కర్రీలో పైన ఆయిల్ తేలుతూ ఉంటుంది, తింటూ ఉన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ కూడా కాదు, ఆయిల్ నార్మల్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. టేస్ట్ బాగా వస్తుంది మనకి. నేను అన్ని కర్రీస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చాలామంది ఓన్లీ నాన్ వెజ్లోనే వేసుకుంటారు, కాకపోతే చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి టమాటోలు అండి. నేను ఒక 4 నుంచి 5 టమాటోలు బాగా పండినవి. మనం టమాటో కర్రీ ఎప్పుడు చేసుకున్నా కానీ టమాటోలు బాగా పండినవి తీసుకుంటే ఏమవుతుంది అని అంటే కర్రీ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మనకి టమాటోస్ అనేవి కనిపించవు. సో మనకి మెత్తగా ఇలా టమాటో ప్యూరీ లాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో మనం టమాటోలని తాలింపులో వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను కర్రీకి సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. మరి మాకెలా తెలుస్తుంది కర్రీకి సరిపడంత సాల్ట్ అంటే, మీరు నార్మల్గా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయ్యే టైంలో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా ఉప్పు పడుతుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ టమాటోస్ అనేవి మనకి మెత్తగా కుక్ అవ్వాలి అని అంటే నేను ఎప్పుడు ఫాలో అయ్యే ట్రిక్ ఇదే అన్నమాట. దీన్ని నీళ్ళ మూత అంటారు, ఆవిరి మూత అంటారు. మనం పైన పెట్టుకున్న మూత మీద కొద్దిగా నీళ్లు పోసుకుంటే ఏంటంటే లోపల ఉన్న టమాటోస్ అనేవి మనము హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మనకి కూర అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. సో ఇది కొత్తగా కర్రీస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అన్నమాట. నేను ఇందులో ఏం వాటర్ యాడ్ చేయకుండానే మనకి టమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేసాయో చూసారు కదా. సో ఇప్పుడు ఈ వాటర్ మూత తీసేసి నార్మల్గా పెట్టేసుకోవాలి. ఇంకా మూత మనకి ఇందులో వాటర్ వచ్చేసాయి కాబట్టి. అయితే దగ్గరికి అండి మనకు ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుంది ఈ టమాటోస్ అన్ని సాఫ్ట్గా దగ్గరకు కుక్ అవ్వడానికి. సో మనకి ఈ టమాటోస్ కుక్ అయ్యాయని ఎలా తెలుస్తుంది అని అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఏ కర్రీ అయినా కానీ మనకు ఆ కర్రీలో ఆయిల్ పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందని అర్థం. ఇంకా ఫైనల్గా కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపేసుకోవడమే. నేను ఆల్రెడీ ఉప్పు ముందే మనకి కర్రీకి సరిపడంత వేసేసాను కాబట్టి ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు. మీరు ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే వేసుకోవచ్చు. చూడండి ఆయిల్ ఎలా తేలిందో, మంచి కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్గా మనము ఇలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని జస్ట్ 1 మినిటే అండి, ఇంకా ఎక్కువ కుక్ చేయనవసరం లేదు. మనకు ఆయిల్ పైకి వచ్చేసిందంటే కుక్ అయిపోయినట్టే. మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఘాట్లు పెట్టుకొని వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వేసుకోవచ్చు. నాకేంటంటే ఘాట్లు పెట్టేస్తే ఆ ఎగ్గు లోపలికి కూడా అంతా కర్రీ వెళ్ళిపోయి నాకు ఎగ్ తిన్న ఫీల్ ఉండదని డైరెక్ట్ ఎగ్స్ వేస్తాను. మీరు కావాలి అనుకుంటే ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఇలా సింపుల్గా ఈజీగా టమాటో గుడ్డు కూర ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇది రైస్లో అయినా కానీ రోటీలో సూపర్గా ఉంటుంది. బిగినర్స్కి బ్యాచిలర్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.